అందరికీ నమస్తే అండి. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా రోజా లిక్కర్ స్కామ్ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. తీరా చూస్తే ఆ కుట్ర వెనకాతల మొత్తం జోగి రమేషే ఉన్నాడని చెప్పి తేలింది. ఏది మా రోజా కనబడితే, రోజా నిన్న కదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. మహిళలంటే చంద్రబాబు నాయుడు గారికి గౌరవం లేదు, కూటమి ప్రభుత్వానికి గౌరవం లేదు, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే తోపు తురుము కాను, మేము తీసేస్తాం, మేము పొడిచేస్తాం, ఇలాంటి మాటలన్నీ మాట్లాడావు కదా. మరి వాళ్ళు ఏమని మాట్లాడతావు? కాస్తన సిగ్గుందా రోజా నీకు అసలు? గౌడు గేదిలాగా నోరేసుకొని పడిపోవడం తప్పితే నీకు అసలు కొంచెమైనా సబ్జెక్ట్ ఉందా? సబ్జెక్ట్ పరంగా ఏ రోజైనా మాట్లాడావా? ఆ 4 బూతులు మాట్లాడడం, దూల కాసుకున్నావా, గేదెలు కాసుకున్నావా, దున్నపోతలు కాసుకున్నావా, లేదంటే గాడిదలు కాసేవా, లేదంటే నోట్లో ఐస్ క్రీమ్లు పెట్టుకున్నారా? ఈ పనికి మాల చెత్త డైలాగులు తప్పితే నీకు వచ్చి సచ్చింది ఏదైనా ఉందా? స్క్రిప్ట్ అంతే. జనార్దన్ రావుని జనార్దన్ రెడ్డి అంటది. తంబలపల్లి నియోజకవర్గం నుంచి జయచంద్రారెడ్డి పోటీ చేస్తే జనార్దన్ రావు పోటీ చేసేయడం అని మాట్లాడుతుంది. అడ్డగోలు మాటలు అన్నీ కూడా. సబ్జెక్టు ఉండదు, పాడు ఉండదు. ఏదో ఊరికే అడ్డగోలుగా మాట్లాడాలి, అడ్డగోలుగా వాదించాలి, ఏదో రకంగా ప్రభుత్వం పైన బుర్ర చల్లాలని చెప్పేసి మాట్లాడడం తప్పితే ఇప్పుడు మాట్లాడి చక్కగా ఎవరు చేశారో అర్థమైపోద్దిగా. లిక్కర్ స్కామ్ గురించి పర్టికులర్గా నిన్న జనార్దన్ రావు గారు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చాడు ఎవరు ఉన్నారో, జోగి రమేష్ నాతో ఏం మాట్లాడాడు, ఎంత డబ్బు ఇస్తామన్నారో, ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎలా పెంచాలనేది ఒక పథకం ప్రకారం రచించారు. ఒక పథకం ప్రకారం మేము చేసామని చెప్పేసి నీట్గా పోసకొచ్చినట్టు అన్ని వివరాలు ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు. చెప్పిన తర్వాత మీరు ఎవరో మాట్లాడట్లేదే. నన్ను పెద్ద వచ్చి మీడియా ముందు గుడ్డలు దించేసుకున్నావు కదా, పెద్ద గొంతు దించుకుని పెద్ద పెద్ద కేకలేసావు కదా. మరి ఇవాళ ఎందుకు మాట్లాడట్లేదు? వచ్చి మాట్లాడు. లిక్కర్ స్కామ్ గురించి వివరించు, చెప్పు. మీరు లిక్కర్ స్కామ్ చేశారు మీ హయాంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లిక్కర్లో భారీగా దోచేసుకున్నారు. దాన్ని కవర్ చేయడానికి ఏదో రకంగా ప్రభుత్వం పైన నెగిటివ్ ప్రచారం చేయాలి కాబట్టి ఒక నకిలీ మద్యం అని చెప్పేసి తీసుకొచ్చి ఇప్పుడు అల్లరి చేస్తున్నారు. కానీ దీని వెనకాతలో ఉన్నది జోగి రమేష్ అని చెప్పేసి స్పష్టంగా ఆ వీడియోలో ఆయనే చెప్పాడు. ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడాలి కదా రోజా. పెద్ద పెద్ద అరుపులు అరిసాం కదా మనం, రావాలి కదా, సమాధానం చెప్పాలి కదా. అయిపోయిందా? 2 రోజులేనా? ఆడవాడు చేసినంతసేపు లేదు దొరికాడు. మీ సంగతి మాకు బాగా తెలుసు. ఇప్పటి నుంచి చూస్తున్నాం మేము మిమ్మల్ని. 2014 నుంచి చూస్తున్నాం. అధికారం కోసం నానా గడ్డి కరిసే రకం మీరంతా కూడా. చూసాం. కోడికత్త అన్నారు, లేదంటే పింకిడి ఏమన్నా అన్నారు, బాబాయ్ గొడవలపోటు అన్నారు, చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి వాగారు. ఇప్పుడు ఏమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత నిరూపించారంటే లేదు, నిరూపించలేదుగా. ఇప్పుడు మళ్ళీ మొదలెట్టేశారు సేమ్ విష ప్రచారం. గతంలో ఏదైతే చేసుకొచ్చారో మళ్ళీ సేమ్ విష ప్రచారం మొదలెట్టేశారు. అంతకాదు ఎంత అక్కడ చంద్రబాబు నాయుడు గారికి మహిళలు అంటే గౌరవం లేదని చెప్పేసి రోజా మాట్లాడుతుంది. ఆ రోజా ఏ రోజు కూడా వాస్తవం చెప్పాలంటే రోజా ఇవాళ వరకు ఎప్పుడు ఒక మహిళగా మాట్లాడిన పాపాను పోలా. ఎక్కడన్నా ఉన్నాయా? ఏదైనా రోజా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు చూడండి, ఏ రోజు ఒక మహిళగా మాట్లాడతాం, నీచంగా మాట్లాడతాయి, లేఖితనంగా మాట్లాడతాయి. అలాంటి రోజా కూడా ఇవాళ నీతులు చెప్తుందండి వచ్చి. అదే ఆశ్చర్యం వేసింది నాకు. రోజా నీతులు చెప్తా ఉంటే ఆశ్చర్యం వేసింది నిజంగా. కాబట్టి ఏంటంటే రోజా, నీ దొంగ నాటకాలు, నీ దొంగ తెలివితేటలు, ఇవన్నీ కూడా లేఖి తెలివితేటలు అంటారు వీటిని. ఈ తెలివితేటల గురించి మాకు తెలియదు కాదు, మాకు బ్రహ్మాండంగా తెలుసు. మేము చూసాం కూడా. గతంలో మీరు ఏ రకంగా విష ప్రచారాలు చేస్తారో, ఏ రకంగా విషం చిమ్ముతారు, మీరు అధికారం కోసం ఏ గడ్డన్నా కరుస్తారు. అందులో అసలు ఎలాంటి సందేహం లేదు. మేము బాబాయ్ గొడ్డలు పోయేటప్పుడే చెప్పాం మీరు దొంగ నాటకాలు ఆడుతున్నారని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ప్రజలు నమ్మరు. ఎందుకంటే మీ హయాంలో కల్తీ లిక్కర్ అమ్మేశారు, కల్తీ మద్యం అమ్మేశారు. ప్రతి ఒక్కడికి తెలుసు. తాగిన ప్రతి ఒక్కడికి జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం ఏ మద్యం అమ్మాడు? జే బ్రాండ్లు, లోకల్ బ్రాండ్లు, ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మేశారు. అది అందరూ చూశారు. అది ఎవడన్నా నమ్ముతాడా చెప్పు? ఇప్పుడు బ్రాండ్లు దొరుకుతున్నాయి, నీకు నచ్చిన బ్రాండ్ తాగొచ్చు. ఎవరికి నచ్చిన బ్రాండ్ ఆడు తాగుతాడండి. మనదేం ఆరోగ్యానికి మంచిదనో లేదంటే ఇంకోటనో మేము అనం. కానీ కాకపోతే మీరు అమ్మిన మద్యం కంటే ఇప్పుడు దొరికే మద్యం బ్రాండెడ్ మద్యం. అది అందరికీ తెలిసిందే కదా. మీ హయాంలో ఏ బ్రాండ్లు అమ్మారు?
ఇప్పుడు ఎవరైతే జనార్దన్ రావు ఏదైతే చెప్పుకొచ్చాడో, గత ప్రభుత్వంలో కూడా మేము మద్యం తయారీ చేసాము జోగి రమేష్ అండదండలతోటే, అది అమ్మారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత పట్టుకుంటారన్న భయంతో నేను ఆపేశానని చెప్పేసి చెప్పుకొచ్చాడు. ఈ దొంగ తెలివితేటలు వద్దు రోజా. అడగోలు వాదన, తెలివితేటలు, విజ్ఞాన ప్రదర్శనలో చేయాలంటే నీకంటే ఎక్కువ చేయగలుగుతాం. కాకపోతే ఏంటంటే వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయాలి కదా. జనానికి ఏమీ తెలియదు అనుకోవడం మన పిచ్చితనం రోజా. నిజంగా మన మూర్ఖత్వం. జనానికి అన్నీ తెలుసు, అన్నీ చూస్తారు, వాళ్ళకి తెలియదు కాదు. ఎవడు ఏం చేస్తున్నాడో, ఎవడు ఏ రకంగా మాట్లాడుతున్నారో, ఎవడు నిజం చెప్తున్నాడు, ఎవడు అబద్ధం చెప్తున్నాడు అనేది రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉంది. తెలిసిపోద్ది. ఇవాళ కాకపోయినా రేపైనా ఒక క్లారిటీ వచ్చేస్తుంది, మనం ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా సరే. కాబట్టి ఇంక ఈ విష ప్రచారాలు కట్టిపెట్టేసి నకిలీ మద్యం కేసులో ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఇంకా ఈ జోగి రమేష్ కూడా అరెస్ట్ అవ్వబోతున్నాడు. ఇంక ఈ విష ప్రచారాలు కట్టిపెట్టేస్తే బాగుంటుంది. ఇది పక్కా మీ కుట్ర అని 100% బయటపడింది. ఇంకా అనవసరంగా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ గోల్ చేసి ఆ సాక్షిలో ఈశ్వర్ గాడనో, లేదంటే ఆ కాశ్మీరా ప్రసాద్ గాడు, లేదంటే ఆ వెంకటరెడ్డి గారిని తీసుకొచ్చి తలా తోకాలేని మాటలు మాట్లాడిపిస్తే నీకే నష్టం. ఆడు అనవసరంగా గుడ్డలు దించేసుకుంటున్నాడు. ఆడాడో ఆడు వెంకటేశ్వర్ గారు మాట్లాడితే సిబిఐకి ఇచ్చేయాలని చెప్పేసి జోగి రమేష్ వీడియో రిలీజ్ చేసాడు. సిబిఐకి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు విచారణ సంగతి పక్కన పెడితే, ఎవరైతే A1గా చెప్పుకొస్తున్నారో జనార్దన్ రావు అనే వ్యక్తి, ఆ వ్యక్తి డైరెక్ట్గా వీడియోలో పక్కాగా పేర్లు చెప్పి నేను పలానా డేట్ని జోగి రమేష్ని కలిసాను, జోగి రమేష్ ఇంట్లో కూర్చున్నాం, నాతో పాటు ఇంకా కొంతమంది నాయకులు ఉన్నారు, నాయకులు పేర్లు చెప్పి వివరంగా చెప్పి ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేసిన కుట్ర అని చెప్పేసి చెప్తుంటే ఇంకా సిబిఐ ఎంక్వైరీ దేనికండి? డ్రామాలు కాకపోతే సాగదీస్తానుక. ఎలాగ మన కేసు వంద వచ్చేటప్పుడు టైం పట్టుద్దిలే. అప్పటి వరకు కూడా మనం ఈ మద్యం స్కాము అది ఇది అని చెప్పి విష ప్రచారం చేసేయచ్చు అని చెప్పి డ్రామానా? ఎవరికి తెలియని బాగోతాలు ఇవన్నీ కూడా. రాజకీయాల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్న వ్యక్తి అయినా సరే ఈజీగా చెప్పగలుగుతాడు మనం చేసేది ఒప్పా తప్ప అని చెప్పేసి కదా. అంటే నిన్నటి వరకు కూడా సిబిఐ ఎంక్వైరీ అని మాట్లాడాలని వీళ్ళు సడన్గా జోగి రమేష్ ప్రస్తావన రాగానే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేయచ్చు కదా. దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చేయండి. దమ్ము ధైర్యం గురించి మీరే మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి మీద 33 కేసులు ఉన్నాయి. ఈడీ సిబిఐ కలిసి ఏమైంది? 10 ఏళ్ళ మీద బెయిల్ మీద ఉన్నాడా? ఏమైనా తేలిందా? కాబట్టి ఏంటంటే ఇది సిబిఐ వరకు అవసరం లేదు, సిఐడి చాలు. ఈ కుట్రలో ఎవరైతే భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా జైలుకి వెళ్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అది జోగి రమేషా లేదంటే ఇంకొక నాయకుడా? జోగి రమేష్ అయితే ఎవడన్నా చేయించేడే డబ్బిచ్చి, లేదంటే ఎవరైనా కుట్ర పన్నారా? అవన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి, చూద్దాం.